నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. నేను సహజంగా అప్పుడప్పుడు చాలా మందికి చెక్ బౌన్స్ ఎలా చేయాలి, దాంట్లో కండిషన్స్ ఏంటి, చాలా మందికి ఇప్పటిదాకా తెలియదండి. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ టు లీగల్ ఫీల్డ్, వాళ్ళకి లీగల్ పట్ల అవేర్నెస్ ఉండట్లేదు. ఒక మనిషి చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ చేశారు. బౌన్స్ చేసిన తర్వాత అవతల వ్యక్తికి ఫోన్ చేసి ఈ చెక్ బౌన్స్ అయింది, డబ్బులు ఇవ్వండి అంటే సరే ఇస్తా అని చెప్పి ఆ గడువు కాస్త తీరిపోయే వరకు అవతల వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వీనికి నాలెడ్జ్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? అలాంటప్పుడు రికవరీ ఆఫ్ మనీ వేసుకోవచ్చు, మనం సమరీ సూట్కి వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఇన్ని రోజులు ఈయన మనకి ఇంట్రెస్ట్ కట్టాడు, ఆ ట్రాన్సాక్షన్స్ చూపించుకోవచ్చు. మనం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా చూపించుకోవచ్చు. ఇది ఎన్ఫోర్సబుల్ డెట్టే, ఈయన మా దగ్గర అప్పు తీసుకున్నాడు, కావాలని ఎగ్గొట్టాడు అని సివిల్ సూట్ వేసుకొని డెఫినెట్గా ఆ మనీ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఆల్దో ఇటువంటి టాక్టిక్స్ వాళ్ళు ప్లే చేసిన. కరెక్ట్. చూసారా, ప్రతి చెక్కి బౌన్స్ అయిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది మీరు కేసు వేస్తానికి. చెక్ మీద డేట్ రాసిన తర్వాత ఖచ్చితంగా 3 నెలల్లోపు మీరు డిపాజిట్ చేయకపోతే ఆ చెక్ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇలాంటి పాయింట్స్ మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మీకు లీగల్ ఆబ్లిగేషన్స్ రాకుండా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపొద్దున వాళ్ళు ఇలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఈ వీడియోని చూసి వాళ్ళు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.